హలో గైస్! మొత్తానికి 'దురంధర్ పార్ట్ 2' 'దురంధర్ ది రివెంజ్' థియేటర్స్‌లోకొచ్చేసింది. పెయిడ్ ప్రీమియర్స్ ఈరోజు నైట్ నుంచే పడిపోయాయి. అయితే 2025లో 'దురంధర్ పార్ట్ 1' ఒక సైలెంట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తే, పార్ట్ 2 మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం స్కై హైలో ఉన్నాయి. ఇంతకీ డైరెక్టర్ 'ఆదిత్య ధర్' మన 'రణ్వీర్ సింగ్'తో ఈ ఎపిక్ యాక్షన్ సాగాని ఎలా ప్లాన్ చేశాడు? మన 'షేర్-ఇ బలోచ్' రచ్చ లేపాడా లేదా అనేది డీటెయిల్‌గా డిస్కస్ చేసేద్దాం. అంతకన్నా ముందు మీరు గనుక మా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఒక్కసారి మా కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ నాకైతే సూపర్ అనిపించింది. స్టోరీ విషయానికొస్తే పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. జస్‌క్రిత్ సింగ్ రంగి కంప్లీట్‌గా 'హంజా అలీ మజారి'గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి కరాచీ అండర్ వరల్డ్‌లో రూల్ చేస్తుంటాడు. కానీ తన మెయిన్ టార్గెట్ ఏంటి? ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్స్‌ని ఎలిమినేట్ చేయడం. ఇంకా మన 26/11 అటాక్స్‌కి కారణమైన బడే సాబ్‌ని పట్టుకోవడం. డైరెక్టర్ 'ఆదిత్య ధర్' ఈసారి స్కేల్‌ని డబుల్ చేశారు. పాకిస్తాన్ సెట్టింగ్స్, జియోపొలిటికల్ టెన్షన్స్, ఇంకా రా ఎస్పినేజ్ మనకి ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ వైబ్ ఇస్తుంది. ఈ సినిమా 2 టైమ్ లైన్స్‌లో మూవ్ అవుతూ ఉంటుంది. జస్‌క్రిత్ రిక్రూట్‌మెంట్ బ్యాక్ స్టోరీ ఒకవైపు, లయారీ మిషన్ ఒకవైపు. ఇక్కడ మెయిన్ ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. రన్ టైమ్ మాత్రం 3 గంటల 49 నిమిషాలు. యెస్! మీరు విన్నది నిజమే. సినిమా లెంత్ చూస్తే కొంచెం భయమేస్తుంది. కానీ స్క్రీన్ ప్లే ఫ్లో ఎలా ఉందంటే ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. పేసింగ్ మాత్రం 'ఉసేన్ బోల్ట్' స్పీడ్‌లో ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలంటే 'రణ్వీర్ సింగ్' ఈజ్ ఇన్ బీస్ట్ మోడ్. 'హంజా', 'జస్‌క్రిత్' ఈ 2 రోల్స్‌లో అతని ఇంటెన్సిటీ, ఫైర్ ఇంకా బలోచి డైలాగ్స్ మొత్తం కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పొచ్చు. అండ్ స్పెషల్ మెన్షన్ టు సంజయ్ దత్ అండ్ ఆర్ మాధవన్. మాధవన్ స్క్రీన్ ప్రెజెన్స్ షార్ట్‌గా ఉన్నా ఇంపాక్ట్ మాత్రం చాలా సాలిడ్‌గా ఉంది. అర్జున్ రాంపాల్ కూడా సాలిడ్ యాక్టింగ్ చేశాడు. ఒక కోల్డ్ కాలిక్యులేటింగ్ విలన్ మేజర్ ఇక్బాల్ రోల్‌లో పర్ఫెక్ట్‌గా చేశాడు. రణ్వీర్ ఎనర్జీనైతే పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేసాడని చెప్పొచ్చు. ఇంకా సహరా అర్జున్ ఎమోషనల్ డెప్త్ ఇస్తే అక్షయ్ ఖన్నా క్యామియో ఒక పెద్ద సర్ప్రైజే. టెక్నికల్ సైడ్ మాత్రం మూవీ టాప్ క్లాస్. యాక్షన్ సీక్వెన్సెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎస్పెషల్లీ ఇంటర్వల్ ఫైట్ అండ్ ఆ 30 మినిట్ లాంగ్ క్లైమాక్స్ బ్లాక్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్. మ్యూజిక్ ఈ సినిమాకి సెకండ్ హీరో. ఆ సాంగ్స్ గాని, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. అయితే ఇక్కడ ఒక చిన్న కాషన్ ఉంది. ఈ సినిమాకి సీబీఎఫ్ఈ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. వయలెన్స్ అయితే మామూలుగా లేదు. చాలా హైలో ఉంది. బీహెడ్డింగ్ సీన్స్ గాని, బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్ గాని చాలా ఉన్నాయి. సో, సెన్సిటివ్ ఆడియన్స్ అండ్ కిడ్స్ కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఇంకా నెగెటివ్ పాయింట్స్ అంటే సెకండ్ హాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ దగ్గర కొంచెం డ్రాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా 'బడే సాబ్' రివీల్ హైప్‌కి క్లైమాక్స్ ట్విస్ట్స్ కొంచెం సాటిస్ఫై చేస్తాయా లేదా అనేది సబ్జెక్టివే. నాకు మాత్రం వర్కౌట్ అయ్యాయి. సో, ఫైనల్‌గా చెప్పాలంటే 'దురంధర్ 2 ద రివెంజ్' అనేది ఒక రేర్ సీక్వెల్. ఇది స్కేల్ అండ్ ఎమోషన్‌లో తన ఫస్ట్ పార్ట్‌ని మించిపోయి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. జనరల్‌గా సీక్వెల్స్ అంటే ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వవు. కానీ ఇది మాత్రం బిగ్గర్, బ్లడియర్ ఇంకా చాలా ఎమోషనల్‌గా బిల్డ్ చేశారు. ఇది కేవలం ఒక స్పై థ్రిల్లర్ మాత్రమే కాదు. మన అన్‌సంగ్ హీరోస్‌కి ఒక సాలిడ్ ట్రిబ్యూట్. సింపుల్‌గా చెప్పాలంటే టెక్నికల్‌గా, కంటెంట్ వైస్ ఇది ఫస్ట్ పార్ట్ కంటే సూపర్ అప్‌గ్రేడ్ అనే చెప్పాలి. సో, అది గైస్ మీరు ఈ మూవీ చూసారా? చూస్తే మీకెలా అనిపించింది? పార్ట్ 1 కన్నా సూపర్‌గా ఉందా? లేదా బిలో పార్ ఉందా? మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ. బై బై. జై హింద్.